హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్కి చద్దనం ఈ బియ్యం ఉప్మా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇడ్లీ పూరి దోశ అని ఎన్నో వెరైటీలు వచ్చేసాయి. ఈ బియ్యం ఉప్మా అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఈ బియ్యం ఉప్మా కొత్త వెరైటీగా స్వీట్ కార్న్తో ప్రిపేర్ చేసిన పిల్లలకైతే స్వీట్గా భలే నచ్చేస్తుంది. ఈ బియ్యం ఉప్మా కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి క్లీన్ చేసుకొని ఒక 5 నిమిషాలు నానిన తర్వాత అవి క్లాత్ వేసుకుని ఎండలో బాగా ఎండనిచ్చిన తర్వాత మిక్సీలోని ఆగుతూ మిక్సీ పట్టుకొని అందులో పిండంతా పోను మిగిలిన నూకని 80% నూకని 20% పిండి పోగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా కోసం స్వీట్ కార్న్ని ఒలుచుకొని పక్కన పెట్టుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతో సహా ఇలాగ నూనెలో కానీ నేతిలో కానీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం నూక ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకొని ఇందులోనే వేసుకొని మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే ఇందులో మరిగించుకోవాలి. వాటర్ని మరిగిన తర్వాత మనం నూకని ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అందులో పెరుగుతో కానీ చట్నీతో కానీ తింటే అది సనాల్సిందే. మా